ఈరోజు టాపిక్ ఏంటి అంటే మన ఫాలోవర్స్ కూడా నాకు 2 డేస్ నుంచి ఆ ఛానల్ గురించి స్పందించండి మేడం, ఆ ఛానల్ గురించి స్పందించండి మేడం అంటారు. కానీ నేను ఆ ఛానల్ని చాలా ఇష్టంగా చూస్తుంటాను. ఆ పిల్లలు ఇష్టం కాబట్టి, ఆ పిల్లలు చాలా బాగా చేస్తారు కాబట్టి. ఏంటి అంటే నందూస్ వరల్డ్ ఆవిడకి కూడా మొన్న నేను కామెంట్ పెట్టడం జరిగింది. పాప బాగా చేసింది, బాబు బాగా చేస్తున్నాడు, అది ఇదని. అంటే కొంచెం టైం పాస్ డిఫరెంట్గా, ఎవరి గురించి ఉండదు, వాళ్ళ టాలెంట్ని వాళ్ళు చూపించుకుంటూ ఉంటారు. ఇంతవరకు అలాంటి యూట్యూబ్ ఛానల్ లేకుండా చక్కగా ఒక రంగుల ప్రపంచంలాగా రోజు ఒక సినిమా స్టోరీ లాగా చూపిస్తూ ఉంటారు మంచిగా. అయితే 2 రోజుల నుంచి నందూస్ వరల్డ్లో నేను ఇది ఒక 6 నెలల క్రితం కూడా విన్నా. నేను ఏదో స్కామ్ జరిగిందంటే ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటారు ఎదుటి వాళ్ళు. అలాగే ఏదో మాట్లాడుతున్నారులే, ఛానల్ పెద్దదవుతున్న కొద్దీ ఏదో వస్తుంటాయి కదా వార్తలు అనుకున్నాను. దాని తర్వాత ఆవిడ కూడా ఒకరోజు బయటకు వచ్చి మా మీద చాలా బ్యాడ్ ప్రచారాలు జరుగుతున్నాయి, మేము బయటకు వచ్చేదాకా మీరు ఇట్లాంటివి నమ్మద్దు అని చెప్తే, నేను అసలు ఎప్పుడో ఆవిడది నెలకొకసారి 2 నెలలకు ఒకసారి కనపడ్డప్పుడు చూస్తుంటాను. అది అయిపోయిన తర్వాత ఇంకో విషయం ఏం చెప్పాలి అంటే, ఈరోజు దాని గురించి ఒక వీడియోలు షార్ట్లు అందరూ చేస్తున్నారు. యూకేలో వాళ్ళు ఉంటారు కాబట్టి స్పాన్సర్షిప్ ఇప్పిస్తామని జాబు కానీ, లేకపోతే వాళ్ళ అమెరికన్ యూకేకి వచ్చేందుకు, ఇండియా నుంచి యూకేకి వచ్చేందుకు వాళ్ళకి అక్కడ జాబ్ చేసుకోవాలంటే అక్కడ ఉన్నవాళ్ళు, తెలిసిన వాళ్ళు ఎవరైనా స్పాన్సర్షిప్ ఇస్తే వీళ్ళు రావడానికి, వచ్చి చదువుకోవడానికో జాబ్ చేయడానికో వీలుగా ఉంటుంది కాబట్టి వీళ్ళు ఇప్పించి ఉండొచ్చు. కానీ అలా ఇప్పించింది మోసం చేశారు. అలా ఇప్పించి మమ్మల్ని మా దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకున్నారు, ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి 22 లక్షల రూపాయలు తీసుకున్నారు అని చెప్పి ఇప్పుడు వాళ్ళ మీద అభియోగం. వాళ్ళకి 7 కంపెనీలో 9 కంపెనీలో ఎన్నో ఉన్నాయని వాళ్ళే చెప్తున్నారు. 7 ఉంటే 4 దాంట్లో మూసేశారు, 3 రన్నింగ్లో ఉన్నాయి. దాని ద్వారా ఇచ్చుంటారు జాబ్ చేయడానికి, జెన్యున్గానే చేస్తుంటారు. కొంతమంది అమెరికాకి, అది కూడా తప్పే, కొంతమంది అమెరికాలో ఉన్నవాళ్ళు కూడా స్పాన్సర్షిప్ ఇచ్చి ఇక్కడి నుంచి తీసుకొచ్చి అక్కడ దింపేసి మీరు చావండి, ఇంక ఉద్యోగాలు చేసుకోండి, అక్కడ ఎక్కడన్నా కన్సల్టెంట్ని పట్టుకుని అని చెప్తూ ఉంటారు. ఇది ప్రతి చోట జరిగేదే. అలా జరిగి ఉండొచ్చు. లేదు అంటే యూకేలో జాబ్ ఇప్పిస్తాము, మీరు ఇన్ని లక్షలు ఇస్తే అని చెప్పి స్పాన్సర్షిప్ ఇచ్చి వాళ్ళని తెప్పించి ఉండొచ్చు అని వీళ్ళే మొత్తం అంతా మాట్లాడుకుంటున్నారు. బయటకు వచ్చి మాట్లాడుతున్నారు ఆ స్టూడెంట్స్ కూడా ఇచ్చిన వాళ్ళు. వాళ్ళ మీద పోలీస్ కేసులు, నందు గారి మీద, వాళ్ళ నాన్నగారి మీద కేసులు ఉన్నాయి అని చెప్తున్నారు. అది మరి అది నందిని గారు ఎంతవరకు నిజం అనేది మాత్రం తెలియని విషయాల్ని మనము తెలుసు అని మాట్లాడకూడదు ఎప్పుడు. ఒక మనిషి మీద అభియోగం, ఆ మనిషి నిజంగా చేశారు అని మనకు నిజంగా చూసి ఆ వీడియోల ద్వారా మనం మాట్లాడచ్చు, కానీ తెలియంది మాట్లాడకూడదు కదా. ఒక మనిషి మాట్లాడిన వెంటనే అది వీడియో చేయకూడదు. ఆ మనిషి తప్పు అని చెప్పను, అది రుజువైన తర్వాత కదా తప్పు అని చెప్పేది. నేను చెప్పేది ఏంటి అంటే, ఆ ఫ్యామిలీ చక్కగా వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి డైరెక్ట్ దగ్గరికి వచ్చి కూర్చుని వివరంగా మిమ్మల్ని ఇంత ఇదిగా యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ బ్లేమ్ చేస్తున్నారు కాబట్టి, మీరు పెద్ద పెద్ద స్కాములు చేస్తారని చెప్తున్నారు కాబట్టి మీ ఫ్యామిలీ అంతా వచ్చి కూర్చుని వివరం ఇచ్చేసేయండి. మీ తప్పులేంది. ఇక్కడ ఉన్న వాళ్ళు యూకేలో ఉన్న ఆంధ్ర వాళ్ళందరికీ ఫోన్లు చేసిరే, ఇక్కడ జరిగిందిరా, నందూస్ వాళ్ళు ఇలా చేశారట, ఇలా స్టూడెంట్ని మోసం చేశారట, ఇలా స్కాములు చేస్తున్నారట, వాళ్ళు ఆ బట్టలు వేసుకునేది అక్కడి నుంచే సంపాదన అదే, వాళ్ళ డబ్బులు అవే, వాళ్ళ అంతా రిచ్ అంతా అదే, వాళ్ళు బిజినెస్ క్లాస్లో ఇంకా ఏదైనా ఒక స్కామ్ జరిగింది అనుకోండి, ఇక వాళ్ళు తిన్న అన్నం మెతుకులు కూడా ఎదుటిపడివే అంటారు. అది పరిస్థితి. మొన్న ఒక యాపిల్ వీడియో చేశారు ఆవిడ, అది నేను కూడా చూశాను. అది దాని గురించి ఒక అతను నవ్వుతూ, నువ్వు చేసింది చాలు, దయచేసి మీరు బయటకు వచ్చి చెప్పేసేయండి అంటున్నారు. అంటే దాంట్లో ఏదో అర్థం ఉందన్నమాట, వాళ్ళకి కనెక్ట్ అయ్యే అర్థం ఏదో జరిగింది అక్కడ. ఈ 2 యాపిళ్ళు కుళ్ళిపోతే అది కంపెనీ వాడికి తప్ప, చూసుకోకుండా తెచ్చుకున్నవాడికి తప్ప, నేను ఎంత దీనివల్ల లాస్ అయ్యాను అని ఒకటేదో చేశారు ఆవిడ. వీళ్ళకి ఎవరికో కనెక్ట్ అయినట్టుంది అది, దాని గురించి కూడా కామెంట్ చేస్తున్నారు. దయచేసి నందిని గారు మీకు ఒకటే చెప్తున్నాను, ఒక సిస్టర్ లాగా మీరు మీడియా ముందుకి, సోషల్ మీడియా ముందుకి, మీ ఛానల్లోకి వచ్చేసి ధైర్యంగా ఉన్నది ఉన్నట్టుగా ఏ రకంగానూ ఇంకా దాన్ని పెంచి పోషించి పెద్ద చేసి మీరు యూట్యూబ్లో పెద్ద వైరల్ అయ్యేటట్టుగా, ఈ ఇన్స్టాలో వైరల్ అయ్యే విధంగా, ప్రజలు అనవసరంగా తప్పుగా అనుకునే విధంగా దాకా తెచ్చుకోకుండా బయట పెట్టండి ఏం జరిగిందో.
నిజంగా కనుక మీ కంపెనీ నుంచి కనుక లాస్ అయినా, మీ కంపెనీ నుంచి నిజంగా వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగినా మాత్రం ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేసి వాపసు ఇచ్చేసేసి, మీకు ఏదైనా రావాల్సిన డబ్బులు ఏదైనా ఉంటే మీరు తీసుకుని వాళ్ళకి ఇవ్వాల్సినవి ఏదైనా ఉంటే ఇచ్చేసేయండి. పాపం అమెరికాలకు కానీ యూకేలకు కానీ అందరూ ఏదో డబ్బు సంపాదించాలని పెద్ద ఆశతో వస్తారు. అది మీకు కూడా తెలుసు. మీరు కూడా ఎన్నో తినని రోజులు రాత్రులు, సగం బ్రెడ్ తిని ఒకళ్ళు కడుపు నింపుకుని ఒకళ్ళు నిద్రపోయిన రాత్రులు అన్నీ మీకు కూడా తెలుసు కదా. మీరు ఇలాంటి తప్పు చేస్తారని నేనైతే నమ్మట్లేదు. నిజంగా తెలియకుండా కొన్ని తప్పులు జరిగిపోతుంటే అలా కనుక ఆ తప్పు జరిగితే మాత్రం ఖచ్చితంగా దానికి మీరు ఆ డబ్బులు వెనక్కి వాపస్ ఇచ్చేసి సైలెంట్ అవ్వడం బెటర్ అని నాకు అనిపిస్తుంది. మంచి ఛానల్, మంచి ఫ్యామిలీ, మంచి పేరు అన్నీ ఉన్నాయి మీకు. అవి అనవసరంగా చెడగొట్టుకోవద్దు. సోషల్ మీడియా వల్ల ఇంత జరిగితే ఇంత చేస్తున్నారు. సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత ప్రతి వార్త న్యూస్ లాగా పెద్ద వైరల్ అయిపోతూ ఉంది ఈ మధ్యకాలంలో. అందుకని కొంచెం మీరు చూసుకుని ఆ పిల్లలకి ఎవరికన్నా మీ వల్ల కనుక నష్టం జరిగితే డబ్బులు వెనక్కి ఇచ్చేసేయండి. వచ్చేటప్పుడే బోళ్ళు అప్పులు చేసుకుని ఇబ్బంది పడి వస్తారు పాపం పిల్లలు. ఇలా తెలుగు వాళ్ళు తెలిసిన వాళ్ళ కూడా మేము మోసపోతామా అని చెప్పి బయటకు వచ్చి పోలీస్ కేసులు అవుతున్నాయి. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని మీరు ఇబ్బంది పడద్దు. దయచేసి ఇట్లాంటివి జరగకుండా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇది విన్నదంతా ఉట్టి ఫేక్ న్యూస్ అయితే బాగుండి ఇంకా ఎవరైనా తప్పుగా అర్థం చేసుకున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే కొంతమందిని చూస్తే ఇలా చేయరేమో అనిపిస్తుంది. కానీ ఇప్పుడు జరిగేవి ఎవరిని నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియని విధంగా జరుగుతున్నాయి అన్ని స్కాములు. ప్రతి ఒక్కటి తేడానే, ప్రతి ఒక్కళ్ళు తేడాగానే అనిపిస్తున్నారు. కనుక మీరు కూడా అలా వాళ్ళల్లో చేరకుండా బయటకు వచ్చి సమాధానం చెప్పి మేము అలాంటి వాళ్ళం కాదని నిరూపించుకుంటూ ఇప్పుడు చక్కగా మీకు మంచి మంచి సినిమా అవకాశాలు వస్తున్నాయి, మంచిగా ఉంది. ఈ టైంలో మీరు అనవసరంగా ఇబ్బంది పడకుండా వెంటనే దీన్ని ముగిచ్చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను. ఓకేనా?